అసలు స్టీమ్ వేపరైజర్ ఎందుకు వాడాలి? మనకు వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరాలనేవి చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా వినండి. మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అండ్ తెలుసుకోవాలి కూడా. వర్షాకాలంలో ఈ జలుబు, దగ్గు, జ్వరాలకి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక వైరస్. కఫం అనేది పేరుకుపోతుంది. ఈ కఫం వల్ల మనం సరిగ్గా మాట్లాడలేం, సరిగ్గా గాలి పీల్చుకోలేం అండ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకి. కఫం యొక్క రంగు వలన కూడా మనకున్న ప్రాబ్లమ్ యొక్క సివియారిటీని మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ అది వైట్ కలర్ కాకుండా కఫం అనేది పసుపు రంగులో కానీ, పచ్చ రంగులో కానీ ఉంటే ఏదన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందని మనం గ్రహించవచ్చు. ఈ వైరస్ నుంచి విముక్తి పొందడానికి కేవలం మీ యొక్క రోగనిరోధక శక్తి మాత్రమే సహాయపడుతుంది. అంతవరకు మీరు చేయాల్సింది ఏంటంటే కఫం పెరగకుండా దాన్ని కంట్రోల్‌లో పెట్టాలి. అందుకని స్టీమ్ వేపరైజర్ యూజ్ చేయడం అనేది మంచి మార్గం. స్టీమ్ వేపరైజర్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి చూడండి. అసలు స్టీమ్ వేపరైజర్ ఎందుకు వాడాలి? మనకు వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరాలనేవి చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా వినండి. మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అండ్ తెలుసుకోవాలి కూడా. వర్షాకాలంలో ఈ జలుబు, దగ్గు, జ్వరాలకి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక వైరస్. కఫం అనేది పేరుకుపోతుంది. ఈ కఫం వల్ల మనం సరిగ్గా మాట్లాడలేం, సరిగ్గా గాలి పీల్చుకోలేం అండ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకి. కఫం యొక్క రంగు వలన కూడా మనకున్న ప్రాబ్లమ్ యొక్క సివియారిటీని మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ అది వైట్ కలర్ కాకుండా కఫం అనేది పసుపు రంగులో కానీ, పచ్చ రంగులో కానీ ఉంటే ఏదన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందని మనం గ్రహించవచ్చు. ఈ వైరస్ నుంచి విముక్తి పొందడానికి కేవలం మీ యొక్క రోగనిరోధక శక్తి మాత్రమే సహాయపడుతుంది. అంతవరకు మీరు చేయాల్సింది ఏంటంటే కఫం పెరగకుండా దాన్ని కంట్రోల్‌లో పెట్టాలి. అందుకని స్టీమ్ వేపరైజర్ యూజ్ చేయడం అనేది మంచి మార్గం. స్టీమ్ వేపరైజర్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి చూడండి.